ఆస్ట్రేలియా స్పిన్నర్ ఉన్నాడు కదా, బౌలర్ ఆడమ్ జంపర్. ఆ ఆడమ్ జంప జంప్ అయిపోయాడు పాకిస్తాన్కి. పిఎస్ఎల్ వెళ్ళిపోయినాడు, మూతి మూసుకోకుండా ఉండకుండా పందిలాగా అక్కడ కూడా వాళ్ళతో కలిసిపోయి ఐపీఎల్ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అనేది వేస్ట్, వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, విపరీతంగా ఆడాలి, కష్టపడాలి, కష్టానికి తగ్గట్టు ఫలితం ఉండదు, డబ్బులు ఎవరు ఎక్కువగా అన్న విధంగా మాట్లాడాడు. వీడు సెలెక్ట్ అయినప్పుడు వీడికి 33 లక్షలు 30 లక్షలు ఇచ్చారు మొదట. ఆ తర్వాత వీడి రేంజ్ 2,51,00,000కి వెళ్ళింది. మరి ఇప్పుడు పాకిస్తాన్లో ఎంత అంటే 4,50,00,000 పాకిస్తాన్ రూపాయలు, అంటే 1,50,00,000 రూపాయలు. 1,50,00,000 రూపాయలు 2,50,00,000 ఎక్కడరా? ఐపీఎల్ ఆడడం వల్లే వాడికి పేరు తెలిసింది. మరి ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. ఇక్కడ ఏదో మొత్తానికి వీడి మీద ఒత్తిడి పెరిగి ఉంటుంది. ఇక్కడ మామూలు ఉండరు కదా, పాకిస్తాన్లో కొద్దిగా గొప్పగా ఆడితే చాలు వాడు హీరో. కానీ ఇక్కడ అలాంటి హీరోలు బొచ్చుడు మంది ఉంటారు. అసలైనటువంటి హీరో ఇక్కడ నిలబడాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే పోటీ కూడా హీరోలతో ఉంటుంది. 10 జట్లు ఏవైతే ఉన్నాయో 10 జట్లలో కూడా హీరోలు ఉంటారు. అందుకు వీడికి గుర్తింపు లేదు పెద్దగా. వీడి పెద్ద ఆటగాడని వీడే అనుకుంటాడు, కానీ వీడికి గుర్తింపు లేదు. ఎందుకంటే అందరూ వీడికన్నా తోపులు. పాకిస్తాన్ అలాగే కాదు, వీడే తోపు అవుతాడు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఆడలేరు, వీడే తోపు అవుతాడు కదా. అక్కడికి వెళ్ళాడు, వీడి మీద గన్న పెట్టి ఉంటారు వాళ్ళు. మరే నువ్వు వీళ్ళకి చెప్పకపోతే నేను చంపేస్తామని. వీళ్ళు ఉగ్రదేశం కదా, చంపినా చంపేస్తారు. అనవసరంగా ఇక్కడికి వచ్చేసాను వాళ్ళు కాదు అనుకుని వాడు ఏం చేశాడు, ఇప్పుడు ఐపీఎల్ని తిప్పుతూ వాడు ఏమంటే పోస్ట్ పెట్టాడు. అలా పెట్టకపోతే అది చనిపోతాడు. వాడికి తెలుసు భారతీయులన్నా భారతదేశం అన్నా ఏంటనేది. మొత్తానికి ఎక్కడో కంగారు పడ్డాడు, నాకు ఇక్కడ గుర్తింపు లేదని బయటకు వచ్చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు పిఎస్ఎల్. మళ్ళీ ఏమంటున్నాడు, డబ్బులు ఎవరు అక్కడ, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తారు అందుకు వచ్చేసాను అన్నాడు. 2,50,00,000కి 1,50,00,000కి మరి బహుశా పాకిస్తాన్లో అది ఎక్కువేమో, లేదా ఆస్ట్రేలియాలో అది ఎక్కువేమో. 1,50,00,000 ఎక్కువేమో 2,50,00,000 కానీ. బుద్ధి బుర్ర లేదు వీడికి. అంటే ఇక్కడ 2,50,00,000 ఇస్తున్నారంటే 7.5 కోట్లు ఇస్తున్నట్టు పాకిస్తాన్ రూపాయల్లో చూస్తే. మరి అక్కడ చూస్తే ఎంత, 4.5 కోట్లు ఇస్తున్నారు, అంటే 1,50,00,000 రూపాయలు లెక్క చూస్తే. మరి వాడు ఎందుకు అలా మాట్లాడాడంటే మనకు అర్థం కావడం లేదా. పాకిస్తాన్ వాళ్ళు గన్న పెట్టి ఉంటారని. వాడు ఐపీఎల్ వల్లే ఈరోజు ప్రపంచానికి తెలిసాడు వాడు. వాస్తవంగా చెప్పాలంటే భారతీయులు ఒకడిని ఆదరిస్తే చాలు వాడు హీరో అయిపోతాడు.